హలో ఎవ్రీవన్. లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు చెల్లి నన్ను బార్బీక్యూకి తీసుకెళ్ళింది కదా, అక్కడ ఒక వీడియో షూట్ చేశాను. చాలా ఆకలిగా ఉంది, వచ్చేయండి మరి. ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయంట. అప్పుడు రంజాన్ టైంలో వెళ్ళాం కాబట్టి మటన్ కూడా స్పెషల్ ఆఫర్ పెట్టారు. ఫైనల్లీ అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో బార్బీక్యూకి వెళ్ళాము. పెళ్ళైన కొత్తలో మా వారు తీసుకెళ్తానన్నారు కానీ చాలా భయపెట్టేశారు, అంత ఫుడ్ తినలేవు అలా ఇలా అన్నారు. బట్ బెంగళూరు వెళ్ళినప్పుడు మా మమ్మీ మా సిస్టర్ వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఉండేది నాకు. నా మనసులో మాట ఎలా తెలుసుకుందో ఏంటో కానీ ఎలానో బర్త్డే వస్తుంది కదా అని చెల్లె తీసుకెళ్ళింది. అప్పటి వీడియో డ్రాఫ్ట్స్లో ఉండిపోయాయి, అలా ఎడిట్ చేయడం అవ్వలేదు. చిన్న చిన్న ముక్కలు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, అందుకే ఈసారి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. మా పిల్లలు మేము కలిసి అయితే ఫస్ట్ టైం రెస్టారెంట్కి ఇలా చెల్లితో కలిసి వచ్చాము. నిజంగా అక్కడ స్టాటసెస్ కూడా చాలా మంచిగా అనిపించింది. అక్కడ మాక్టైల్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. నా దగ్గర ఉన్నంత వరకు నేనైతే షేర్ చేయడానికి ట్రై చేశాను. ఫైనల్లీ పాప నేను కలిసి జాయింట్స్ నేను తినేలోపు మా వాగ్దేవి చూసారు ఎంత క్యూట్గా తినేసి ప్లేట్లో పెట్టేసింది. ఇదంతా తిన్నదంతా అరిగేలోపు మా చెల్లి కోకోకోలా అయితే ఆర్డర్ చేసింది. ఈ గ్లాస్ వచ్చేసి 130 రూపీస్ అంట, సపరేట్గా మేము పర్చేస్ చేసాము. ఫైనల్లీ ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత డిజర్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. గులాబ్ జామ్స్, రసగుల్లా, కేక్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించాయి. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది, వాళ్ళు పెట్టింది తినాలేమో అనుకున్నాను తప్ప అంతకు మించి నాకు కూడా తెలియలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఆల్మోస్ట్ మేము 11:30, 12కి వెళ్ళాము. 4 వరకు అందులోనే టైం స్పెండ్ చేసామంటే నిజం చెప్పండి, వెళ్ళి తిని అరిగిన దాకా అక్కడే ఉండిపోయాము. తర్వాత వచ్చేసి ఫ్రూట్ సాలడ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత కుల్ఫీస్ కూడా ట్రై చేశాను. అక్కడ 3 టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఐస్ క్రీమ్స్లో గులాబ్ జామ్స్ వేసుకుని ట్రై చేద్దాం అక్క, చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను బెంగళూరులో కూడా ఇలానే ట్రై చేశానని చెప్పింది. సరే అయితే ట్రై చేద్దామని నేనైతే ట్రై చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అంత అయిపోయిన తర్వాత పానీపూరి మిస్ చేసాం అక్క, అది కూడా తినేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అన్నది మా సిస్టర్. సరే అని చెప్పేసి నేనైతే పానీపూరి తీసుకుని పిల్లలకి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయికి మేము అందరం తీసుకున్నాము. అంతా అయిన తర్వాత మొత్తం టేబుల్ చూడండి ఒకసారి, చిన్న క్లిప్ అయితే అలా యాడ్ చేస్తాను. ఎవరి దగ్గర చూసినా కప్సే ఉన్నాయి, ఖాళీ కప్పులు, నిండు కప్పులు అలానే ఉన్నాయి. ఫైనల్లీ నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా మంచిగా చేశారు. కేక్ కూడా చిన్నగా కట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే మీ ఫ్యామిలీతో వెళ్ళి విజిట్ చేసేయండి. కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 1200 అనుకుంటా. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇది మార్చ్లో వెళ్ళాను కాబట్టి ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలీదు. అది కూడా అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారంట బార్బిక్యూలో. సో ఫైనల్లీ సో హ్యాపీ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.